హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీ లాసెట్ సిలబస్ అండ్ బెస్ట్ రికమెండింగ్ బుక్స్ నేను కొన్ని మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా ఆల్ అని చెప్పి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని మొదటగా మీరైతే చూడొచ్చు. సో లేటెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు అందిస్తూనే ఉంటాను మీకు. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ లాసెట్ ఒక సిలబస్ అండ్ బెస్ట్ రికమెండెడ్ బుక్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్లో చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం మార్క్స్ చూసుకున్నట్టయితే 30 మార్క్స్ ఉంటుందండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ చూస్తే 30 అంటే 1 మార్క్ అనేది కరెక్ట్ ఆన్సర్కి ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ లాస్ట్ సెట్ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని ఐ బటన్లో ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోని తప్పకుండా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతున్నప్పుడు ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. 30 మార్క్స్ ఫర్ 30 క్వశ్చన్స్. యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే 60 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్ 60. సో ఇలా మనకి మొత్తంగా 120 మార్క్స్కి అయితే ఉంటుంది. 120 క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మెయిన్ టాపిక్స్ చెప్తాను మీకు ఇప్పుడు. సో ఆ మెయిన్ టాపిక్స్ మీరు చదువుకుంటే చాలా వరకు మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు లా సెట్లో. ఫస్ట్ యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా చూసుకున్నట్టయితే ఇందులో మనకి లీగల్ టర్మ్స్ అని ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో స్ట్రక్చర్ ఏంటి, దాని సెక్షన్స్ ఏంటి అండ్ షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాల్సిందే. అండ్ కాంట్రాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐపీసీ లా, ఐపీసీ అండ్ సిఆర్పిసి, స్ట్రిక్ట్ లయబిలిటీ, కాంట్రాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ టాట్స్ అంటే ఏమేమి ఉంటాయి దాని ఒకటి ఫుల్ ఇన్ఫర్మేషన్, వికేరియస్ లయబిలిటీ, లా ఆఫ్ క్రైమ్స్, లీగల్ అవేర్నెస్ కవరింగ్ కాన్స్టిట్యూషనల్ లా అండ్ పొలిటీ, ఇంటర్నేషనల్ లాస్ గురించి కూడా ఇంపార్టెంట్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇది వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా మీద ఉండే మెయిన్ టాపిక్స్ ఇవి. జనరల్ నాలెడ్జ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే హిస్టారికల్ ఈవెంట్స్ గురించి ఇంపార్టెంట్, ఇక్కడ జియోగ్రఫీ గురించి ఇంపార్టెంట్, ఎకనామిక్స్ ఇంపార్టెంట్, ఇండియన్ పొలిటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. అండ్ నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూ అపాయింట్మెంట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్, మన ఏరియా మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ గురించి తెలుసుకోవాలి. ట్రేడ్ టర్మినాలజీస్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. డే అండ్ డేట్స్ తెలుసుకోవాలి, డేస్ అండ్ డేట్స్. న్యూ అమెండ్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. నేషనల్ ఇన్సిగ్నియా ఇది పక్కాగా తెలుసుకోవాలి. నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ చూసుకుంటూ ఉండాలి. రీసెంట్ కేసెస్ రీసెంట్గా కేసెస్ ఉంటాయి. సో మీరు ఎలా జడ్జ్మెంట్స్ పాస్ చేశారు. సో ఇలాంటి అన్నిటిని ఏంటంటే మీరు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసుకోవచ్చండి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా కరెక్ట్గా ప్రిపేర్ అయిపోతే ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వర్బల్ అండ్ నాన్ వర్బల్ సిరీస్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ వర్బల్ అండ్ నాన్ వెర్బల్లో నుంచి కన్ఫ్యూజివ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడానికి స్కోర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అరేంజ్మెంట్స్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అని ఉంటుంది. ఇవి కూడా ఇంపార్టెంటే. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో ఎక్కడ సెర్చ్ చేసినా చాలా వరకు వీడియోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్క దాని మీద. సో ఒకసారి ట్రై చేయండి, అక్కడికి వెళ్ళి సెర్చ్లో కొట్టండి యూట్యూబ్లో. డైరెక్షన్ అండ్ డిస్టెన్సెస్ మీద ఉంటాయి, అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ మీద ఉంటాయి. సీక్వెన్సింగ్ కావచ్చు, సైలోజిజం కావచ్చు, అనాలజీస్ కావచ్చు, సెట్స్, బ్లడ్ రిలేషన్స్, రూట్స్ అండ్ నెట్వర్క్స్. సో ఇవన్నీ ఏంటంటే మెంటల్ ఎబిలిటీ కిందకు వస్తాయి. సో ఇవన్నీ చూసుకోండి మీరు. అండ్ ఇప్పుడు రికమెండెడ్ బుక్స్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా, సో ఈ బుక్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు నాకు వరకు యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నా నాలెడ్జ్ ప్రకారం ఈ బుక్స్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి అయితే నేను ఇది మీకు అందిస్తున్నాను ఈ బుక్స్ అనేది. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏ బుక్స్ అని మీరు తీసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేసు నచ్చకపోతే వదిలేసేయండి బుక్స్ని. సో ఇక్కడ చూసుకుంటే అది మెగా ఇయర్ 2019/20 కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బుక్స్ బై ఏదైతే ఆధార్ ఉంది ఇక్కడ మెన్షన్ చేసిన ఆధార్ ఒకసారి మీరు నెట్లో కొడితే ఇవి వస్తాయి, మొత్తం వచ్చేస్తాయి. ఏదైతే నేను ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ మీరు బుక్ నేము బై ఆధార్ రాస్తే సరిపోతుంది ఇక్కడ. అండ్ నేషనల్ లా యూనివర్సిటీ BA-LLB హాన్స్ ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ గైడ్ అని ఉంటుంది. సో వీళ్ళ ఎడిటోరియల్ బోర్డు తరపు నుంచి మీకు ఇదైతే అందిస్తున్నారు. సో ఇది చాలా వరకు బెస్ట్ ఉంటుంది. లీగల్ యాప్టిట్యూడ్ ఫర్ ది క్లాట్ అండ్ అదర్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వర్క్ బుక్ ఉంటుంది, అది ఈ ఆధార్ నుంచి వస్తుంది. చాలా బాగుంటుంది ఇది కూడా.
యూనివర్సల్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ లా, లీగల్ జీకే ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మనీష్ అరోరా అని చెప్పేసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి మీరు చూసుకున్నారా, పక్కాగా మీరు చూసుకోవాల్సిన ఆర్ఎస్ అగర్వాల్. సో ఇది వన్ ఆఫ్ ది బుక్. ఏ ఎగ్జామ్కైనా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ యాజ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్. సో నేను ఎగ్జామ్ చాలా మంది రిఫర్ అయితే చేసిన ఆర్ఎస్ అగర్వాల్ కాంపిటేటివ్ బుక్స్. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఈ బుక్స్లో. మీరు లేటెస్ట్ బుక్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఆర్ఎస్ అగర్వాల్లో కూడా. సో ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, దానికి ఒక మెయిన్ ఫ్యూచర్స్ కనుక చూసుకుందాం. సో కొన్ని బుక్స్, అందులో ఈ బుక్ లీగల్ యాప్టిట్యూడ్ ఫర్ ది క్లాట్ అండ్ అదర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ వర్క్ బుక్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది, సో దీని ఫ్యూచర్స్ చూసుకుందాం ముందు మనం. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏం ఫ్యూచర్స్ వస్తాయి అంటే, కంటెంట్స్ చాప్టర్స్ ఆన్ లీగల్ లెజిస్లేషన్ ఉంటాయండి, కాన్స్టిట్యూషన్ లాస్ గురించి ఉంటుంది, అండ్ పబ్లిక్ ఇంటర్నేషనల్ లాస్ ఉంటుంది, అండ్ సివిల్ లాస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, క్రిమినల్ లా ఆఫ్ టార్ట్స్, మాక్ టెస్ట్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఈ బుక్ తీసుకుంటే, ఈ బుక్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ బుక్ కొనుక్కున్నా సరే మీకు ఇవన్నీ మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ బుక్లో. సో ఇవన్నీ మీరు నేర్చుకోవచ్చు. అంటే నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూనివర్సల్ జనరల్ నాలెడ్జ్ ఆఫ్ లా, లీగల్ జీకే ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇందులో చూసుకుంటే ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి మీకు. చాలా వరకు ఇందులో చాలా కవర్ చేశారు. లిటరేచర్ కావచ్చు, జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్, లీగల్ పర్సనాలిటీస్, ఫేమస్ కేసెస్ ఇన్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషన్స్ ఇన్ నట్షెల్స్, ఇంపార్టెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ గురించి, లిస్ట్ ఆఫ్ మినిస్ట్రీస్, పీపుల్ హూ మ్యాటర్స్, కరెంట్ లీగల్ న్యూసెస్ గురించి, అండ్ కవర్ టాపిక్స్ సచ్ as కరెంట్ లీగల్ ఫ్యాక్ట్స్. సో ఇవన్నీ చూసారు, బెనిఫిట్స్ అయితే మీకు చాలా అయితే ఉంటున్నాయి ఇక్కడ. సో ఈ బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా వరకు ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మీరు పొందగలరు. సరే ఈ బుక్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ బుక్ నచ్చినట్టయితే వాడండి. సో చాలా వరకు బెస్ట్ బుక్. సో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ప్రతిరోజు తెస్తూనే ఉంటాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు ఇస్తూనే ఉంటాను. సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అని పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతాను లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు మొదటిగా వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాత్రం.